వెల్కమ్ టు శ్రీకర్ మీడియా ఫ్రెండ్స్. ఏపీలో అరుదైన వ్యాధి పల్నాడు జిల్లాలో ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాలంలో మార్పులు రావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రకాల వ్యాధులకు జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల వింత వ్యాధులు వచ్చి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త వ్యాధులతో పాటు ఎక్కడో కనిపించే అతి అరుదైన వ్యాధులు కూడా ఇతర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు కలవరపాటుకు గురవుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కూడా ఒక అరుదైన వ్యాధి బయటపడింది. ఎక్కడో నార్త్ ఇండియా రాష్ట్రమైన పంజాబ్లో అరుదుగా కనిపించే వ్యాధి అందరినీ కలవరపెడుతుంది. మరి ఈ వ్యాధి అసలు కాదు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాలకు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. మహా అయితే పక్కనున్న ప్రాంతంలో ఆ వింత వ్యాధులు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ సంబంధం లేని ప్రాంతాల్లో వ్యాధి బయటపడినప్పుడు అందరిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అలాంటి ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే వ్యాధి అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఆ వ్యాధి ఇప్పుడు పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు పిల్లల్లో సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం జీజీహెచ్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వ్యాధికి సంబంధించిన పలు విషయాలు, అలానే పిల్లల సోకిన అంశాలను వెల్లడించారు. శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు రక్తహీన సమస్యతో ఇటీవల ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఆ పిల్లలిద్దరికీ వైద్యులు రక్త పరీక్షలు చేయగా ఈ అరుదైన విషయం బయటపడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇది చాలా అరుదైన వ్యాధిగా వైద్యులు తెలిపారు. దీనికి బోన్ మ్యూరో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే సరైన చికిత్స అని ఆయన తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో బోన్ మ్యూరో ట్రాన్స్ప్లాంటేషన్ విధానం అందుబాటులో లేదని వివరించారు. ప్రస్తుతం రెడ్ సెల్స్ ఎక్కించడం ద్వారా తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ చిన్నారుల్లో ఈ అరుదైన వ్యాధి బయటపడడంతో శ్రీరాంపురం తండా పరిసరాల చిన్నారులు అందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆ టెస్టుల ద్వారానే ఇంకా ఎంతో మందిలో ఇలాంటి సమస్య ఉందనే విషయం బయటకు వస్తుందని తెలిపారు. సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అంటే ఏమిటి? ఇదో జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉంటే వారికి పుట్టే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే ఛాన్సులు ఉన్నాయి. ఈ సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ వ్యాధి సోకిన వారిలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 5% కంటే తక్కువగా ఉంటుంది. రెడ్ సెల్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన వారు ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అంతేకాక త్వరగా అలసిపోతుంటారు. ఈ వ్యాధి పాకిస్తాన్, భారత్లోని పంజాబ్ ప్రాంతం, నార్త్ చైనా, నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండియాలో పంజాబ్ ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ వ్యాధి వెలుగు చూస్తూ ఉంటుంది. అందుకే దీనిని సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అని పిలుస్తున్నారు. మొత్తంగా ఎక్కడో పంజాబ్లో కనిపించే ఈ వ్యాధి ఏపీలో బయటపడడంతో పల్నాడు వాసులు మొత్తం కలవరపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.